వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో నేను మునక్కాయ ఎగ్ మసాలా కర్రీ చేశానండి. చూడండి ఎంత ఫ్లేవర్ తో ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఈ కర్రీ చపాతీలోకి, పూరీలోకి, పరోటాలోకి, అలాగే రైస్ లో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఈ వీడియో చివరి వరకు చూద్దాము. వీడియోలోకి వెళ్దామండి. హాయ్ అండి, వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మునక్కాయ ఎగ్ కర్రీ చేస్తున్నానండి. నేను 5 మునక్కాయలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకొని నీట్ గా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. ఈ మునక్కాయ ఎగ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, ఒక 40 గ్రాములు ఎండు కొబ్బరి, ఒక 6 పీసులు వచ్చేసి కాజు వేసుకున్నానండి. అలాగే వేరుశనగ పప్పు, వేరుశనగ గింజలు ఈ ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. నేను ఎండుమిర్చి వేసుకుంటున్నానండి, కారం అనేట్లే వాడట్లేదు. నేను 10 కాయలు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్ ఇలా స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 4 మీడియం సైజు టమోటాలు నేను ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను. నేను ముందుగానే ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి. నేను 5 ఎగ్స్ వేసుకున్నాను. అందులో నాకు 4.5 వచ్చాయి, ఒకటి పాడైపోయింది. ఇలా నేను ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఈ ఫ్రై చేసుకునే విధానం ఏంటంటే, ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ పప్పులన్నీ కూడా నేను ఆయిల్లో ఫ్రై చేసుకొని నేను మిక్సీ కొట్టుకుంటానండి. ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకున్నానండి. నేను ఇందాక మీకు చూపించాను కదండి, ఈ చింతపండు ఉంది కదా, ఇది నేను 1/2 గ్లాస్ వాటర్లో నానబెట్టుకుంటున్నాను. నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఈ దినుసులన్నీ కూడా నేను ఇందులో ఫ్రై చేసుకుంటానండి. 1 by 1 వేసుకుని నేను ఫ్రై చేసుకుంటాను. ప్యాన్ వేడెక్కిందండి. నేను ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని నేను ఫ్రై చేసుకుంటాను. ఇది కొంచెం వేగిన తర్వాత నేను ఎండుమిర్చి అండ్ జీలకర్ర వేసుకుంటానండి. ఆల్రెడీ నేను ధనియాల పౌడరు హోమ్ మేడ్ లోనే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను ఇందులో ధనియాలు ఏం వాడట్లేదండి. నేను డైరెక్ట్ గా నేను మిక్సీ కొట్టుకునేటప్పుడు ధనియాలు వేసుకుంటాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత నేను ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఎండుమిర్చి కూడా నాకు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్ గా నేను జీలకర్ర యాడ్ చేసుకుంటానండి. జీలకర్ర కొంచెం చిట్టపట్లాడేంత వరకు ఉండిచ్చి తీసేసుకుంటానండి. మళ్ళీ మాడితే టేస్ట్ మారిపోతుందండి కర్రీ. నాకు మొత్తానికి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. నేను ఇవన్నీ పక్కన పెట్టేసుకొని కాసేపు చల్లార్చుకొని నేను మిక్సీ కొట్టుకుంటానండి. ఇప్పుడు మెయిన్ కర్రీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి. ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక 4 చెంచాల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన వెంటనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నానండి. అవి చిట్టపట్లాడిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా చిట్లు పట్లాడుతున్నాయో. ఈ స్టేజ్ లోనే మనం ఆనియన్స్ వేసుకున్నామండి. అవి బాగా ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత టమోటాలు యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి కూడా ఫ్రై చేసుకుందాము. ఇవంతా హై ఫ్లేమ్ లోనే దగ్గరుండి ఫ్రై చేసుకుంటున్నానండి. హై ఫ్లేమ్ లో ఎందుకు చేస్తున్నానంటే, హై ఫ్లేమ్ లో ఇలా ఫ్రై చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి కర్రీకి.
అందుకని నేను హై ఫ్లేమ్లోనే నేను ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేస్తున్నాను దగ్గరుండి. చూడండి ఇలా హాఫ్ ఫ్రై అయ్యాయి కదా. ఈ స్టేజ్లోనే రుచికి తగ్గ సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే సాల్ట్ ఎక్కువైతే మరి కర్రీ పాడైపోతుంది కదా. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఈ రెండు మిక్స్ చేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని బాగా గుజ్జులాగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి ఆయిల్లోనే. చూసారు కదండి ఎలా మగ్గిపోయాయో, ఆయిల్ కూడా పైకి తేలుతా ఉంది కదా. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. చూసారు కదండి ఇలాగా ఫుల్గా బాగా కలిపేసుకొని ఉడికించుకుందామండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. చూసారు కదండి ఇలా 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటా ఉన్నాం. సిమ్లో పెడతాం కాబట్టి మనం కలపాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక 2 నిమిషాలకు ఒకసారినో లేదంటే 3 నిమిషాలకు ఒకసారినో ఇలా కలుపుకుంటూ ఒక 6-7 నిమిషాలు బాగా మగ్గించుకుందామండి, ఇందులోనే వాటర్ వేయకుండా. ఈ స్టేజ్లో నేను ఒకసారి కలుపుకుంటున్నానండి. కొంచెం అడుగు పడుతున్నట్టుంది. నేను 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ మనకి మునక్కాయలు వచ్చేసి 80% పైన ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందాక మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్నాము. నేను ఈ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకుంటానండి. అలాగే ఈ జార్లో కొంచెం మసాలా ఉంది కదా, అది కూడా నేను వాటర్ వేసుకొని నేను మొత్తం కూడా అందులో వేసుకుంటున్నాను. అలాగే జార్లో ఉన్న వాటర్ కూడా వేసుకుంటున్నానండి. మసాలా అంతా కూడా క్లీన్ చేసుకొని నేను వేసుకున్నాను. అలాగే 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఇదంతా కూడా కలుపుకుంటాను. అసలు చాలా బాగుంటుందండి ఈ కర్రీ. రోటీలోకి, చపాతీలోకి, పూరీలోకి అసలు సూపర్ ఉంటుంది. అసలు చూస్తానే మీకు అర్థమవుతుంది కదా, అసలు ఇంకా సూపర్ ఉంటుందండి ఇది. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ మాత్రమే వేసుకోండి. మరీ లూజ్గా ఉంటే బాగుండదు, మరీ గట్టిగా ఉంటే కూడా బాగుండదు. మీడియంలోనే ఉండాలండి ఈ కర్రీ. ఓకే అండి, నేను కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఈ స్టేజ్లోనే మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకుందామండి. పులుపుకు తగ్గట్టు వేసుకోండి. మీరు ఎక్కువ పులుపు తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళతో తక్కువ తినేటట్టు వేసుకోండి. మళ్ళీ పులుపు ఎక్కువైతే బాగుండదండి, కరెక్ట్గా ఉండాలి. మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఈ స్టేజ్లోనే మనం ఎగ్స్ వేసుకుందామండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఈ స్టేజ్లో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. మూత పెట్టేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో. ఒకసారి కలుపుకుందాము. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది కదండి కర్రీ. చూడు ఎంత అరోమాతో ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతేనండి, చాలా సింపుల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి మాత్రం అయితే మర్చిపోకుండా చేయండి. అంతే అండి, ఇంకా కొంచెం కొత్తిమీర పైన చల్లేసుకొని గ్యాస్ ఫ్లేమ్ ఆపేసుకోవడమేనండి. అంతేనండి, ఈ కర్రీ చాలా సింపుల్. మళ్ళీ ఇంకొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండి.